వాడికి ఆయుధాలు ఎవరో ఇవ్వట్లా, వాడి ఆడో తెచ్చుకోవట్లా, నువ్వే వాడికి ఇస్తున్నావు ఆయుధాలు. తమ్ముడా, నువ్వే ఇస్తున్నావు, మనమే ఇస్తున్నాం. మనలో ఉన్న భయము, పిరికితనం వాడికి భలే ఆయుధం. మనలో ఉండే నిరాశ, నిస్పృహ, కృంగుబాటు వాడికి ఆయుధం. అందుకే ఈ నిరాశోళ్ళు, ఈ నిస్పృహలోళ్ళు నా పక్కన ఉంటే నేను వాళ్ళకి దండం పెట్టి పంపిస్తా. అర్జెంటుగా మీరు నా పక్కన ఉండి పోండి, మీరు సైతాను అనుచరులను పంపిస్తా. ఈ నీరసం మాటలు మాట్లాడేవాళ్ళు, ఈ ఓడిపోయిన మాటలు మాట్లాడేవాళ్ళు, ఈ దిగజారిపోయిన మాటలు మాట్లాడేవాళ్ళు, ఈ కృంగిపోయిన మాటలు మాట్లాడేవాళ్ళు, చిరాకు నాకు వాళ్ళు ఉంటే. ఎందుకు? వాళ్ళు సాతాను అనుచరులు, వాళ్ళు సాతాను గాడికి ఆయుధాలు అందించేవాళ్ళు. వాళ్ళ మాటలు విన్నామంటే మనం పోతాం. నిరాశకి వ్యతిరేకం దేవుని యందలి నిరీక్షణ. దేవుని యందలి నిరీక్షణ. నాకు నా దేవుని మీద ఆశ ఉంది. ఈ స్థితి కాదు, ఇంకా ఇంకా ఇంతకంటే ఇంకా దిగజారిన స్థితికి వెళ్ళినా నా దేవుడు తిరిగి లేపుతాడన్న నిరీక్షణ నాకుంది. తుదమట్టుకు నిరీక్షణ చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. తుదమట్టుకు నిరీక్షణ వదలకూడదు. మనం నిరుత్సాహాన్ని రానియకూడదు, నిరాశను రానియకూడదు. నిరాశ అనేది సాతాను ఆయుధము.